శుక్లాంబరధరం విష్ణుం. హాయ్ అందరికి, నా పేరు విఘ్నేష్. వినాయక చవితి అప్పుడు పుట్టానని నాకు ఆ పేరు పెట్టారు. ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతి. ఇక్కడ ఎవరు క్యారెక్టర్ ఆర్టిస్టులు కాదు, ప్రతి ఒక్కరు హీరోలే. నాకు సినిమాలంటే పిచ్చ ఇష్టం. ఒక ఎమోషన్ని మాటలతో అందంగా చెప్పడం అంటే ఇంకా ఇష్టం. అందుకే నేను కథలు రాయడం స్టార్ట్ చేశా. ఎలా అయినా యాక్టర్ అవ్వాలనేది నాకు చాలా ఇష్టం. ఊర్లో ఉంటే ఇవన్నీ చేయడం చాలా కష్టం. అందుకే నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయా. గత 3 ఏళ్ళ నుంచి నేను బ్యాచిలరే. మండుతున్నట్టుంది. మాకు ఇవన్నీ అలవాటే. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే, అయ్యో కారు బంగళా పోయనే, అయ్యో క్రెడిట్ కార్డులు మాయమే. ఆ జమీందారుకే ఏలినాటి శని షరతులు పెట్టిందే, విధి వినుతి కారేసిందే, చేతికి చీపురు ఇచ్చిందే, ఫోసుకు బూజే దులిపిందే, ఫ్లైటులోన తెగ తిరిగే బతుకుని బస్టాండుగా మార్చే, గాడిద చాకిరి చేయించే, అయ్యో రాజభోగం పోయనే, అయ్యో రాజన్న జ్వరమే వచ్చనే. యాక్టర్ అవ్వాలంటే మంచి లుక్స్ కూడా ఇంపార్టెంట్. అందుకే ఇలా ఉండేవాడిని, ఇప్పుడు ఇలా అయ్యా. జిమ్కి వెళ్తూ డైట్ మెయింటైన్ చేయడం, బ్యాచిలర్గా ఉంటూ అంటే కష్టమే. అది కూడా వితౌట్ జాబ్. పేరెంట్స్ ఇచ్చిన పాకెట్ మనీతో మేనేజ్ చేయడమే. ఇంకా ఏంటి ఇవన్నీ మేనేజ్ చేస్తూ జిమ్కి వెళ్తూ బ్యాచిలర్గా ఉంటున్నావా అంటే, రెస్పాన్సిబుల్గా చేయాలని ఉంటే ప్రతిదీ ఈజీయే, ఏది కష్టం కాదు. పౌడరు అద్దడం, అద్దం బదలకపోవడం, అందానికి మెరుగులు దిద్దడం, నడిచి నడిచి ఆగడం, ఆగి ఆగి నవ్వడం, ఉండి ఉండి అరవడం, తెగ అరిచి. మిడిల్ క్లాస్ బ్యాచిలర్కి ఒక ట్యాగ్ ఉంటుంది, పీషోడు, సెల్ఫిష్. ఎందుకు పేరంటే దాని మొదలు మంచిగా రూమ్లో రైస్ పెట్టుకొని చికెన్ తెచ్చుకుంటే వండుకుంటే ముక్కలు ఎక్కువ వస్తాయి, పైసలు తక్కువ అవుతాయి కదా. నాకేమో ఏ హాయ్రా, ఇడి వస్తున్నావు? ఊరి నుంచి వస్తున్నా. ఊరి నుంచి వస్తున్నావుగా, పైసలు బాగానే ఉంటాయి, పోయి తిందాంపా, లేదంటే తాగుతాం పారా, నా దగ్గర కూడా పైసలు ఉన్నాయి. ఎగ్జాంపుల్, నీ దగ్గర 500 ఉన్నాయి, వాడి దగ్గర కూడా 500 ఉన్నాయి, కానీ వాడు నాన్ బ్యాచిలర్, నువ్వు బ్యాచిలర్. వాడి దగ్గర ఉన్న 500ని అదే రోజు ఖర్చు చేయాలి అనేది వాడు థాట్. వాడు ఆ 500ని ఖర్చు చేసిన నెక్స్ట్ డే వాడికి తిండి ఉంటుంది, ఎందుకంటే వాడు ఉండేది ఇంట్లో కాబట్టి. నీ దగ్గర 500 నోట్ ఉంది అని వాడికి తెలుసు, కానీ నువ్వు ఆ 500 నోట్ని కనీసం 1 వీక్ అయినా వాడుకోవాలి. అప్పుడు నీ ఆన్సర్ నేను రాను అనే ఉంటుంది. అప్పుడు 500 ఉన్నా కూడా రానంటావేంద్ర పీషోడా అని అంటాడు వాడు. పర్లేదు, ఈగోతో ఆ 500ని అదే రోజు ఖర్చు చేసేవే అనుకో, మిగతా రోజులు నానా సంకలు నాకాలి, ఖాళీ కడుపుతో పడుకోవాలి. దానికంటే సెల్ఫిష్ అనే ట్యాగే బెటర్. నా దగ్గర లేవురా. ఊరి నుంచి వస్తున్నావురా, ఇంట్లో పైసలు ఇచ్చేయమంటారుగా, పోదాంపా. నేను రాను. ఏం పీషోని ఉన్నావరా, ఎప్పుడు ఈ పీచ్ కథలు పడతావా? ఎలా అయినా డబ్బులు బాగా వచ్చేలా చూడదేవుడా. మనీ ప్లాంట్కి వాటర్ పోదా. ఓం మనీ ప్లాంట్ ఆయన, ఓం మనీ ప్లాంట్ అన్న, డబ్బులు బాగా వచ్చేటట్టు చూడమ్మా. మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ ఓం శివాయ, మనీ ప్లాంట్. ఇక్కడ ఫ్యామిలీస్ బ్యాచిలర్ అనగానే ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్ని చూసినట్టు చూస్తారు. వాటి నుంచి నువ్వు బయట పడాలంటే నీ క్యారెక్టర్ని బట్టే ఉంటుంది. నేను మాత్రం రేలంగి మావే టైప్. నాకు ఈ ఫ్లాట్ ఒక బామ్మనిచ్చింది, అప్పుడప్పుడు నాకు కర్రీస్ కూడా వేసిస్తూ ఉంటుంది.
ఇట్లా ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఇద్దరం కూర్చొని ఇట్లా నవ్వుకుంటూ సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటాం. ఎవరు బామ్మ ఆయన? మా మనవడే విఘ్నేష్, మా మనవడే. అన్న ఎప్పుడు వస్తూనే ఉంటా కదా అన్న, లివర్ 2 పీసులు ఎక్కువ అరే 30 కవరే కాదన్నా, లివర్ ఎడికలు వస్తాయి నీకు. మా వాడు అట్లా అనట్లే, వేస్తాడు. ఎందుకంటే మేమంతా రేలంగి మావే ఫ్యాన్స్. అక్క జర పైసల్లో ఈసారి. సర్లే తమ్మి, వచ్చినప్పుడు ఇద్దులే, ఖాతాలో రాస్తా. ఇక్కడ బ్యాచిలర్స్ చెడిపోవడానికి 100 రీజన్స్ ఉంటాయి. రే నువ్వు మంచిగా బ్యాచిలర్, మీ అమ్మ లేరు నాన్న లేరుడా, బిందాస్ తాగొచ్చు తిరగొచ్చు, ఎప్పుడంటే అప్పుడు బయటికి పోవచ్చు, ఏంగా తాగుబే, ఇలా 100 రీజన్స్ ఉంటాయి. కానీ బాగుపడడానికి ఒకటే రీజన్, అది కూడా అమ్మ నాన్న. ఇక్కడ అమ్మ నాన్న లేరు కాబట్టి, వాళ్ళకి తెలియదు కాబట్టి ఏదైనా చేయొచ్చు అనేది వాళ్ళ పాయింట్. ఒకవేళ వాళ్ళకి తెలిస్తే ఈ విషయం ఎట్లా ఫీల్ అవుతారో నాకు తెలుసు కాబట్టి నేను చేయను, ఇది నా పాయింట్. దేవదాస్ సార్, మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? తను అనుకుంటే నాకు నచ్చని వనవాసంలోనే ఉంచి ఉండొచ్చు, అంటే ఊర్లోనే ఉంచి ఉండొచ్చు. కానీ తనే ఆ వనవాసంలో ఉంటూ నాకు నచ్చిన నా రాజ్యంలోనే ఉంచిన మా నాన్న కోసం, నాకు నచ్చిన పని చేసుకోవడానికి, నాకు నేను టైం ఇచ్చుకోవడానికి నన్ను బ్యాచిలర్గా ఉంచిన మా నాన్న కోసం ఇంకా రెస్పాన్సిబుల్గానే ఉంటా. ఒక రోజు వస్తుంది నా సినిమా ప్రీల్స్ ఈవెంట్లో మా నాన్నే నాకు చీఫ్ గెస్ట్. ఆ రోజు స్టేజ్ మీద ఒక్క హగ్, నన్ను నాకు చేసుకోవాలంటే భయం కదా, ఆ రోజు మాత్రం ఒక్క హగ్. నాన్న గెలిచేసా, ఇక నీకోసం నువ్వు బతకడం మొదలెట్టాలి. ఎందుకంటే నా కొడుకు రేపు బాగా బతకాలి, బాగా బతకాలి, బాగా బతకాలని ఈరోజు బతకడమే మర్చిపోతున్నా. మన నాన్నలందరి కోసం మనం బాధ్యతగానే ఉండాలి. నేను రాసుకున్న నా కథకి తనకి తెలియకుండా నాకు నచ్చినట్టుగా డైరెక్ట్ చేస్తున్న మా నాన్నే నా కథకి డైరెక్టర్, నా కథకి హీరో అన్నీ. ఇంకా నాకు నేను చేసుకున్న ప్రామిస్ ఇది, బాధ్యతగానే ఉంటుంది మా నాన్న కోసం, మా అమ్మ కోసం, మా చెల్లి కోసం. లవ్ యూ నాన్న. నేను కూడా ఇంతే పర్ఫెక్ట్ అని అనట్లేదు, నేను కూడా చాలా లంగ కథలు చేసే ఉంటా, కానీ దాని నుంచి ఎంత నేర్చుకుంటున్నాం అనేదే ముఖ్యం.